హీరో రాజ్ తరుణ్ పై లావణ్య హాట్ కామెంట్స్ చేశారు. రాజ్ తరుణ్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు లావణ్య. అతడిని జైలుకు పంపే వరకు వదిలిపెట్టబోనని చెప్పారు. రాజ్ తరుణ్ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. తాను ఉంటున్న ఇల్లు వారిదేనంటూ గొడవ పెట్టారని తెలిపారు. శేఖర్ భాషతో పాటు మరికొందరు తనపై దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశానన్న లావణ్య న్యాయం కోసం పోరాటం చేస్తానని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. నిన్న లావణ్య నివాసానికి వెళ్లి ఏకంగా కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. తన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చి తనని దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా లావణ్య ఈ రోజు నార్సింగ్ పోలీసులను ఆశించింది. అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇప్పటికే రాజ్ తరుణ్ పై గతంలోనే కంప్లైంట్ చేసినటువంటి లావణ్య ఇప్పుడు మళ్ళీ ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది. ఎందుకు మీపై దాడి చేయాల్సి వచ్చింది? అసలు ప్రధాన ఎవరెవరు వచ్చారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ప్రాపర్టీ కోసమే చేశారని ప్రధానంగా చెప్పుకోవచ్చు అండి. చాలా ప్లాన్ ప్రకారంగానే చేశారు. ఫస్ట్ రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంటికి రాలేదు అండ్ మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ ని పంపించాడు. సినిమాల్లోనే చూస్తుంటాం వీళ్ళంతా కదా, ఇంకా అదే అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చాక కూడా మా కోడలు అనట్లేదు, ఇంకేదో కూడా కాదు, మా ఇల్లు అంటున్నారు. సో ప్రాపర్టీ చేస్తున్నారు, ప్రాపర్టీ కోసమే వచ్చారు. అసలు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? గతంలో మీరు చెప్పారు అనేక సార్ రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరం కలిసి పేరు మీద తీసుకున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం మాదే అంటున్నారు. ఎవరి పేరు మీద ఉంది ప్రాపర్టీ? కొనడం అయితే రాజ్ పేరు మీదే ఉందండి. బికాస్ హీ వాజ్ వర్కింగ్, హీ వాజ్ పేయింగ్ ఐటీ. ఇది నేను గృహిణిగా ఇంట్లో ఉన్నాను. ఇల్లు పేరు మీద ఉండడం అయితే తన పేరు మీదే ఉంది. నోటీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కాల్ చేయట్లేదని చెప్తున్నారు. నిజంగా నోటీసులు వచ్చాయి? ఏ నోటీసులు రాలేదండి. మేము అదే నంబర్ లో ఉన్నాము. తప్పించుకుంటూ తిరుగుతుంది రాజ్ తరుణ్. దయచేసి రాజ్ తరుణ్ పిలవండి, రమ్మనండి, మాట్లాడదాము. రాజ్ తరుణ్ మాట్లాడితే అన్ని సాల్వ్ అవుతాయి. అతను ఎక్కడో కూర్చొని గుండాలను పంపిస్తాడు, శేఖర్ భాషను పంపిస్తాడు, ఉదయ్ ప్రీతి లాంటి వాళ్ళు పంపిస్తాడు. అతన్ని రమ్మనండి మీరు కూడా. పోనీ ఏ ఫిలిం ఛాంబర్ లో ఉంటాడు? ఇప్పుడు నేను లాస్ట్ టైం అనుకున్నాను రాజ్ తరుణ్ గురించి ఫిలిం ఛాంబర్కి వెళ్లి కూర్చోవాలి, ధర్నా చేయాలని. ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే అతను సమాధానం చెప్పకుండా ఎక్కడో కూర్చొని ప్రాణహానికి నన్ను మనుషుల్ని పంపిస్తే చూస్తూ కూర్చోడానికి అయితే ఎవరు లేరు. నేను ఒకదాన్నే అయి ఉండొచ్చు, ఒంటరిగా పోరాడి ఉండొచ్చు. ప్రాణం ఉన్నంత వరకు అయితే పోరాడతాను అగేన్స్ట్ గా. రాజ్ తరుణ్ వచ్చి కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసి వెళ్ళిపోమనండి. నాకెందుకు ప్రాపర్టీ? ఒకవేళ అదే ప్రభుత్వం ఆ ప్రాపర్టీకి లేదా అతని జీవితంలో నేను లేను, నేను అన్ని అబద్ధం చెప్తున్నానని చెప్పనివ్వండి ప్రభుత్వం, నేను వదిలేసి వెళ్ళిపోతాను. కానీ అంతవరకు నేను ఆపేదైతే లేదు. ఇదే రాజ్ తరుణ్ పై గతంలో మీరు కంప్లైంట్ చేశారు. యాంటిసిపేట్ బెయిల్ మీద ప్రస్తుతం అతను ఉన్నాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ నిన్న తన తల్లిదండ్రులు ఎందుకు పంపించాడంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్రాపర్టీ కోసమే ప్లాన్ చేసుకుని వాళ్ళు ఏదైతే పకడ్బందీగా ఉన్నారో శేఖర్ భాష త్రూగానే జరిగిందండి. ఎంత ప్లాన్డ్ గా అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, గుండాలు వచ్చారు, శేఖర్ భాష వచ్చాడు, ఉదయ్ ప్రీతి వచ్చారు, తర్వాత మేఘన వచ్చింది, పెట్రిషా వచ్చింది. అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. వచ్చి డైరెక్ట్ అటాక్ చేశారా? సీసీ కెమెరాలు అవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో, బట్ గుండాలు వచ్చినప్పుడైతే డైరెక్ట్ అటాక్ చేశారండి. ఈ సిండికేట్ బ్యాచ్ వచ్చినప్పుడైతే వర్బల్ గా అటాక్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు? రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో వాళ్ళందరితో పాటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా వచ్చారా? రాజ్ తరుణ్ పేరెంట్స్ నన్ను మొలెస్ట్ చేసి పైనుంచి కిందకి తీసుకొస్తున్నప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ని సోఫాలో చూసి షాక్ అయ్యానండి. అంకుల్ ప్లీజ్ మీరు అంటే బికాస్ నేను మస్తాన్ సాయి వాళ్ళ నుంచి వచ్చిన దాడి అనుకున్నాను. వీళ్ళని చూసి నేను షాక్ అయ్యి అంకుల్ ఆపమనండి అని అయితే రిక్వెస్ట్ చేశాను. అయినా ఆపలేదు. మళ్ళీ గుమ్మం నుంచి మెయిన్ గేట్ వరకు నన్ను తీసుకొని రావడం జరిగింది. అంటే రాజ్ తరుణ్ పై మీరు గతంలో కంప్లైంట్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్న కంప్లైంట్ అని కూడా గతంలో మీడియా సమావేశంలో చెప్పారు. ఎందుకు ఇంత ప్రేమ ఎందుకు అతని మీద? అంటే ప్రేమించాను కదండి. ఇప్పుడు లైఫ్ లో మనకు అన్ని అప్ అండ్ డౌన్స్ అవుతాయేమో, మూవ్ ఆన్ అవుతాయేమో, కానీ రాజ్ నాకు అంతే. కాకపోతే ఒకవేళ వద్దు అన్నాడు అని నాకు చెప్తే నేను కూడా మూవ్ ఆన్ అయిపోతాను అంతే. శేఖర్ భాష పదే మీకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎందుకు శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? నిన్న కూడా వచ్చినాడు చెప్తున్నారు కదా, ఎందుకు వచ్చాడు? ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నా నేను మగజాత ఆనిముత్యాన్ని న్యాయం అంటే అతను న్యాయంగా వెళ్తున్నాడా? ఇప్పుడు నేను చట్టం కోసం పోరాడుతున్నాను, మగజాతి ఆనిముత్యాన్ని నేను హీటీన్ కోసం చేస్తున్నాను అని అన్న వ్యక్తి చట్టపరంగా వెళ్ళాలి కదండి. ఈ దాడి ఏంటి? కూర్చొని ధర్నా ఏంటి? ఇప్పుడు అతను కూర్చొని ధర్నా చేస్తే లావణ్య ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుందా? ఏం ధర్నా అండి అది? నిన్న శేఖర్ భాషతో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు? వాళ్ళ పేర్లు ఏమని తెలుసా? శేఖర్ భాష, ఉదయ్, ప్రీతి, సోషల్ యాక్టివిస్ట్ మేఘన, ఇలా కొంతమంది వచ్చారండి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతగానో మీరు ఆల్రెడీ గతంలో కేసు పెట్టారు, దాని మీద ఇంతవరకు చార్జ్ షీట్ వేయలేదు. మీరు గతంలో కూడా మీరు అనేకసార్లు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు నిన్న దాడికి సంబంధించిన విషయం?
దేనిది ఛార్జ్ షీట్ లేదు, రాజ్ తరుణ్ ఛార్జ్ షీట్ అయిపోయిందండి. రాజ్ తరుణ్ ఛార్జ్ షీట్ అయిపోయింది. మస్తాన్ సాయిది కూడా ఛార్జ్ షీట్ అయింది. మస్తాన్ సాయి కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు నాకు జరిగిన దాడికి నేను రాజ్ తరుణ్, ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్లో ఉండి ఇప్పుడు తప్పు అతను చేస్తే ఏంటి, పక్కనతో చేపిస్తే ఏంటండి, ఎవరి నుంచి వచ్చిన సోర్సే కదా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను లైఫ్ లో ఇంక ఏం చేద్దామన్నా, మూవ్ ఆన్ అయిపోదామన్నా ఇంకా నాకు సేఫ్టీ లేదు, నేను బతకొద్దు. దిస్ ఇస్ వాట్ రాజ్ తరుణ్ వాంటెడ్. కాబట్టి నేను కూడా రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళాలనే కోరుకుంటాను. ఇప్పుడు కంప్లైంట్ చేశారు, ఎవరి మీద కంప్లైంట్ చేశారు? రాజ్ తరుణ్ పైన ప్రధానంగా చేశాను. అండ్ పంపించిన గూండాలు రాజ్ తరుణ్ అనే సస్పెక్ట్ చేశాను. అండ్ సిండికేట్ బ్యాచ్ లో మస్తాన్ సాయి అయ్యుండొచ్చు, శేఖర్ భాష అయ్యుండొచ్చు, ఉదయ్ ప్రీతి అయ్యుండొచ్చు. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ మీ ఇంట్లోనే ఉన్నారా? వారిని పంపించాలని మీరు కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఆ విషయం, ఈ ఇల్లు గురించి? రాజ్ తరుణ్ పేరెంట్స్ మా ఇంట్లోనే ఉన్నారండి. కొట్టుకున్నా తిట్టుకున్నా మా అత్త మామే అనే దాంట్లోనే నేను తీశాను. బట్ ఆ ఇంట్లో నుంచి వాళ్ళని వద్దు అనడానికి నాకు రైట్ లేదు, నన్ను పంపించడానికి వాళ్ళకి లేదు. అందులో కోర్టులో ఉంది కదండి కేసు. అంటే రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడుతూ ఇదంతా కూడా సర్దుమద్దు అనుకుంటున్నారా మీరు? రాజ్ తరుణ్ రావాలి, మాట్లాడాలి, సర్దు మరిగించాలి. ఇలా అటాకులు చేసుకుంటూ నువ్వు మళ్ళీ హీరోగా, నీ సినిమాలు ఎవరు చూస్తారు? పోనీ నువ్వు హీరోగా నువ్వేమి ఇచ్చేస్తావు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నది బేసిక్ కూడా ఫాలో అవ్వకుండా నువ్వు మనుషుల్ని పంపిస్తున్నావు, మంచితనమైన ముసిగేస్తున్నావు, కాళ్ళకి పట్టీలు కడుతున్నావు. అవసరం లేదు అంత పేషెంట్. మళ్ళీ కోర్టుకు వెళ్తారా? మళ్ళీ ఖచ్చితంగా రాజ్ తరుణ్ కోర్టు మెట్లు ఎక్కిస్తాను. మొత్తం మీద తన ఉంటున్నటువంటి ఇల్లుని మళ్ళీ స్వాధీనం చేసుకునేందుకే తన రాజ్ తరుణ్ సంబంధించిన స్నేహితులతో గుండాలని తన ఇంటికి పంపించి తన తల్లిదండ్రులతో తను బ్లాక్మెయిల్ చేయించి తనపై దాడి చేసే ప్రయత్నం నిన్న రాజ్ తరుణ్ చేశాడు. ఇదంతా కూడా వెనక ఉండి శేఖర్ భాషని ముందుంచి ఇదంతా కూడా రాజ్ తరుణ్ నడిపిస్తున్నాడు. కాబట్టి రాజ్ తరుణ్ తో పాటు తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజ్ తరుణ్ రావాలి, ఖచ్చితంగా అతను వచ్చి మాట్లాడితే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఖచ్చితంగా దీని విషయంలో న్యాయస్థానాన్ని ఖచ్చితంగా ఆశ్రయిస్తాను, తనని జైలు మెట్లు ఎక్కించేంత వరకు తన న్యాయ పోరాటం కొనసాగిస్తున్నట్టు కూడా లావణ్య చెప్తున్న పరిస్థితి. వెడల్స్ నవీన్తో సునీల్ 10 టీవీ, నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి.